హాయ్ అండి, నమస్తే. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజున ముక్కోటి దేవతలలో సనాతుడైన శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలని తీరుస్తాడని భక్తులందరి నమ్మకం. మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలామంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వాన్నంతటిని దేదీప్యమానం చేసిన ఈ సమయంలో అస్సలు నిద్రపోకూడదట. రాత్రంతా శివనామస్మరణ చేస్తూ జాగరణ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు. పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున 14 లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలన్నీ బిల్వ మూలంలో ఉంటాయి. అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక్క బిల్వ పత్రాన్ని పరమేశ్వరుడికి సమర్పించి తరించమని శాస్త్రాలు చెప్తున్నాయి. పురాణాల ప్రకారం పార్వతీదేవి శివునితో అన్ని వ్రతాలలో ఉత్తమమైనది ఏది అని అడగగా అప్పుడు ఆ పరమేశ్వరుడు అన్ని వ్రతముల కన్నా శివరాత్రి వ్రతం చాలా ఉత్తమమైనదని చెప్పి దాని గురించి ఈ విధంగా చెప్పారు. ఈ వ్రతాన్ని మాఘ బహుళ చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని, తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసినా యముని బారి నుండి తప్పించుకుని విముక్తి పొందుతారని వివరించారు. అదే సందర్భంలో పార్వతీదేవికి ఒక ఆసక్తికరమైన కథను చెప్పారు. ఆ కథ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పరమేశ్వరుడు విషాన్ని మింగి తన గొంతులో దాచుకున్న రోజున మహాశివరాత్రిగా పాటించడం ఆనవాయితీగా వస్తోంది. అదే సమయంలో అమృతం కోసం దేవదేవులు క్షీరసాగర మదనం చేస్తుండగా ముందుగా హాలాహలం వచ్చింది. వాటి విషజ్వలాలు ముల్లోకాలను ముప్పుతిప్పలు పెడుతుండడంతో అందరూ కలిసి ఆ పరమేశ్వరుని శరణు వేడుకున్నారు. భక్తవ శంకరుడైన పరమేశ్వరుడు ఆ సమయంలో హాలాహలాన్ని తీసుకుని దిగమింగి తన కంఠంలో బంధించారు. హాలాహల ప్రభావానికి శివయ్య కంఠం కమిలిపోయింది. అంతే, అప్పుడు అది నీలిరంగులోకి మారిపోయింది. దీంతో శివయ్య నీలకంఠుడయ్యారు. అదే సమయంలో కింద పడిపోయారన్నమాట. అప్పుడు పార్వతీదేవి తన భర్త తలను ఒడిలోకి తీసుకుని దుఃఖిస్తుంటే అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. అప్పుడు శివయ్య మెలకువలోకి వచ్చేంత వరకు జాగరణ చేశారు. నాటి నుండి భక్తి శ్రద్ధలతో శివుని పూజించి జాగరణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఓం నమ శివాయ. మరొక కథనం ప్రకారం ఒకప్పుడు పర్వత ప్రాంతంలో హింస చేసే వ్యాధుడొకడు ఉండేవాడు. అతను ప్రతిరోజు ఉదయం వేళలో అడవికి వేటకు వెళ్ళి సాయంకాలంలోపు ఏదో ఒక జంతువును ఖచ్చితంగా వధించి ఇంటికి తెచ్చేవాడు. అలా ప్రతిరోజు తనతో పాటు తన కుటుంబం యొక్క కడుపు నింపేవాడు. ప్రతిరోజు అడవికి వేట నిమిత్తం వెళ్ళే అతనికి ఒక రోజంతా ఎంత వెతికినా ఏ జంతువు కనపడదు. దీంతో ఆ రోజు సమయం బాగా లేదనుకుని ఖాళీ చేతులతో ఇంటికి తిరుగు ముఖం పట్టాడు. అయితే అలా ఇంటికి బయలుదేరిన అతనికి దారిలో ఒక ఆలోచన వచ్చింది. అక్కడే ఒక వాగు కనిపించింది. అక్కడికి నీరు తాగే జంతువులు ఖచ్చితంగా వస్తాయని భావించాడు. ఆ వెంటనే దగ్గరలో ఉన్న చెట్టునెక్కి అటువైపు అదే పనిగా చూస్తున్నాడు. తన చూపులకు అడ్డంగా వచ్చిన ఆకులను కాయలను విరిచి కింద పడేశాడు. అప్పుడు చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ఆ సమయంలో శివ శివ అంటూ గజగజ వణుకుతూ విల్లు ఎక్కుపెట్టి జంతువుల కోసం ఎదురుచూశాడు. అయితే అలా ఎదురుచూస్తున్న అతనికి తెల్లవారుజామున ఓ లేడీ కనిపించింది. అంతే, వెంటనే తన విల్లులోని బాణాన్ని ఎక్కుపెట్టాడు. అది చూసిన లేడీ, వ్యాధుడా, నన్ను చంపకు అని మనిషిలాగా మాట్లాడింది. వ్యాధుడు ఆశ్చర్యపోయి, మనిషిలాగా మాట్లాడుతున్నావేంటి, ఎవరు నువ్వు అని అడిగాడు. దీనికి ఆ లేడీ సమాధానమిస్తూ, నేను పూర్వజన్మలో రంభను అని సమాధానమిచ్చింది. పూర్వం నేను హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని ప్రేమించి శివుని పూజించడం మర్చిపోయాను. దీంతో ఆ పరమేశ్వరుడు నాపైన కోపంతో కామకూతురైన నీవు నీ ప్రియుడిని జింకలుగా 12 ఏళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణంతో చంపనుండగా శాప విముక్తులవుదరని చెప్తారు. ఇప్పుడు నేను గర్భిణి కనుక నన్ను వదిలే. మరొక జింక ఇక్కడికి వస్తుంది. అది బాగా బలిసినది కాబట్టి దాన్ని నువ్వు చంపకో. నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని వ్యాధుడిని ఒప్పించి వెళ్ళెను. మరో జింక కొద్దిసేపటి తర్వాత రావడంతో వ్యాధుడు సంతోషంగా విల్లు ఎక్కుపెట్టి బాణం విడిచే సమయంలో ఆ జింక కూడా అచ్చం మనిషిలాగా, ఓ వ్యాధుడా, నాలో మేధో మాంసాలు లేవు. నేను చనిపోయినా కూడా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి మరో మగ జింక కొద్దిసేపటికి వస్తుంది. దాన్ని చంపుకో, లేదంటే నేను తిరిగి వస్తాను అని వ్యాధుడికి చెప్పడంతో దాన్ని కూడా వదిలేస్తాడు. అలా జింకలు అతనిని వేడుకొని తిరిగి వెళ్ళిపోతాయి.
అయితే మరో జింక కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వ్యాధునికి మరుసటి రోజు ఆ జింకలన్నీ వచ్చి నన్ను మొదట చంపు, లేదు నన్నే మొదట చంపమని తన ఎదుట మోకరిల్లుతాయి. ఆ జింకల నిజాయితీకి వ్యాధుడు ఆశ్చర్యపోతాడు. దీంతో అతనికి వాటిని చంపడానికి మనసు ఒప్పదు. దీంతో హింసా వృత్తిపై అతనికి విసుగు కలుగుతుంది. అన్నింటినీ వదిలేస్తాడు. అప్పుడు వ్యాధుడు జంతువులను ఉద్దేశించి ఇలా అంటాడు: నాకు మాంసం అక్కర్లేదు. నేను ఇప్పటి నుండి జంతువులకు బంధించుట, వధించుట, బెదిరించుట, చంపుట వంటివి చేయను. నా కుటుంబం కోసం కూడా నేను ఈ పాపం చేయను. ధర్మాలకు దయ మూలం. మీరు నాకు గురువు లాంటి వారు. మీరు కుటుంబం సమేతంగా వెళ్ళండి అని వాటిని వదిలిపెడతాడు. అంతలో ఆకాశం నుండి పుష్పవర్షం కురుస్తుంది. దేవదూతలు మనోహరమైన విమానాన్ని తెచ్చి, శివరాత్రి సందర్భంగా నీ పాతకం క్షీణించింది, ఉపవాసం మరియు జాగరణ కూడా చేశావు, నీవు తెలియకుండానే యామయామమును పూజించావు, నీవు ఎక్కిన చెట్టు బిల్వవృక్షం, దాని కింద స్వయంభూలింగం ఒకటి గుబురులో మరుగున పడి ఉంది. నీవు తెలియకుండానే బిల్వపత్రాలను తుంచివేసి శివలింగాన్ని పూజించావు అని చెప్తారు ఆ నక్షత్రాలు. అలా ఆ కథను పార్వతీదేవికి వినిపించిన పరమేశ్వరుడు తనతో ఇలా అంటాడు: దేవి, ఆ కుటుంబమే నేడు ఆకాశంలో కనిపిస్తున్న మృగ నక్షత్రం. 3 నక్షత్రాలలో ముందున్న 2 జింక పిల్లలు, వెనుక ఉన్నది 3వది. ఈ 3 మృగశిరలు అంటారు. ఓం నమ శివాయ.